ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 14/8/2025 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఇవాళతో ఫస్ట్ పార్ట్ అయిపోవచ్చు. ఓకే. అంటే శుష్క వేదాంత తమో భాస్కరం, ఎందుకంటే ఇంకొక అవచ్చని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అయిందండి? తన హృదయమందుండు పరమాత్మను తగువను అనుష్ఠాన నిష్ఠతో తెలుసుకున్నట్టు చూడక దేశ సంచారము పావనమని తలంచువారు తన ఇంటిలో నుండి, ఇది అయిపోయింది కదా, క్షీరాన్నాన్ని వదిలేసి అని. ఇది అయిపోయింది. అంతవరకే అయిందేమో. తీర్థములలో స్నానము ఆచరించినచో శరీరములో నుండి మాలిన్యమును పోగొట్టును. మంత్ర జపమును స్నానం చేయ మనస్సు పరిశుద్ధమగను. భస్మ స్నానం వల్ల పాపం నశించును. జ్ఞాన స్నానం ఒకటి మాత్రమే నిజమగు ముక్తినిచ్చును. ఇంతవరకు అయిందేమో కదా. అవునమ్మా, అంటే తీర్థయాత్రలు చేసినప్పుడు ఏ ఫలం వస్తుందో ఫలం. ధ్యాన హ్రదే జ్ఞాన జలే రాగద్వేష మలాపహే యస్నాతి మానసే తీర్థే సయాతి పరమాం గతిం. పరబ్రహ్మ ధ్యానమనే మడుగులో రాగద్వేషాది మలరహితమైన ఆత్మజ్ఞానమును అనే జలములో పరిశుద్ధ మనస్సు అగు తీర్థములో దిగి ఎవడు స్నానము చేయునో వాడు నిశ్చయముగా పరమగతి నొందును అని శ్రీ వ్యాస మహర్షి మానస స్నానమందు ఉపదేశించిరి. ఇట్లు చెప్పుటచే తీర్థయాత్రను దూషించేదనని తలంపరాదు. విధి ప్రకారము భక్తి శ్రద్ధలతో తీర్థయాత్ర చేయుటచే కొంత ఫలము కలుగును. ఆ తీర్థము ఒడ్డున అనేక మహర్షులు తపస్సు చేయుటచే ఆ తపశ్శక్తి ఇప్పుడు కూడా పరిశుద్ధ హృదయమున్న అనే హృదయులను పావనులుగా చేయును. ఒక పెట్టెయందు సుగంధ వస్తువు పెట్టియుండి తీసివేసినను కొన్ని దినముల వరకు దాని యందు సుగంధం ఎట్లుండునో ఆ రీతిగా మహాత్ములు తపోమహిమ ఇప్పుడు కూడా అచ్చోట ప్రకాశించుచుండును. ఇలాంటి పుణ్యకార్యములు మహర్షులు ఏర్పరపకుండినచో సదా సంసార కృత్యమందుండు వారికి పుణ్యకార్యములు చేయుటకును భగవన్నామ సంకీర్తములు గావించుటకును సాధు సజ్జనులను దర్శించుటకును సమయం దొరకక పశుప్రాయులై దినములు వ్యర్థమగును. పుణ్యతీర్థ మహిమయుండినచో ఆ చోట నుండి వారు ఏల పుణ్యాత్ములు గారని ఒక్క ప్రశ్న జనులు అడుగుదురు. అది సరిగాదు. ఆ చోట నుండి వారు కూడా భక్తి శ్రద్ధ గలవారై సన్మార్గులై ఉండినచో మనశ్శుద్ధి త్వరలో చేకూరును. సదాచారులు గాని కారణముచే పాపము నివృత్తి కానేరదు. ఎట్లనా ఔషధము సరి అయిన పద్యముండిన కదా ఫలించును. పద్యముండక మందు దీని ఫలము లేదని చెప్పవచ్చునా? మరియు ఒక్క మహాత్ముడగు గురువు వద్ద నుండి వారంలో కొందరు అతీత జ్ఞానవంతులను, కొందరు క్రూరులుగాను ప్రత్యక్షముగా కనపడుచున్నారు. క్రూరులు చూచి ఆ మహాత్మునకు మహిమ లేదని చెప్పుట ఎంత ఘోర పాపము. అలాగే తీర్థములో సర్వదా ఉండి సంకల్పము చెప్పువారు కూడా ఏల పవిత్రులు కాలేదని కూడా అడగవచ్చు. కారణమేమనా వారు అధికముగా దానము తీయుట చేతను, అసత్యము చెప్పుట చేతను, విధి ప్రకారము అనుష్ఠించకయు, వ్యభిచారాది దుష్కృత్యములుండుట చేతను పుణ్యము కన్నా పాపం అధికముగా సంభవించుచున్నది. కనుకనే పాప నివృత్తి కాలేదు. ఎట్లనా పాలు శరీరమునకు మంచిదైనను ఉప్పు వేసి త్రాగిన దానిచే రోగములు కలుగును. మరియు నాలుగు గణాలు సంపాదించువాడు 10 రూపాయలు ఖర్చు చేసిన వాడు ఎట్లు రుణస్థుడుగాడు. తీర్థస్థలమునందుండు వారి అవస్థ ఇట్టిదే. కొందరు
కాశీయాత్ర చేసి వచ్చిన తరువాత పాపకృత్యములు ఎలా నశింపలేదని కూడా అడుగుదురు. వారికి నీ పోవుటకు ముందుగా నుండి పాపము కొంత శమింపవచ్చును. వచ్చిన తర్వాత శుద్ధముగా నుండిచో పుణ్యాత్ముడే, సంశయం లేదు. అట్లు చెయ్యని కారణము చే మరల పాపకార్యములు చేయను చేయుచు బద్ధుడగుచున్నాడు. కేలన ఒక్కడు అమితముగా అప్పుల పాలై ఉండగా ఒక గొప్ప ధనవంతుడు వీనిపై దయగలిగి అప్పులను తీర్చెను. మరల వీడు అప్పు చేయకుండినచో బద్ధుడు కాదు. కాని మరియు రుణము చేసినచో ఎట్లు రుణము తొలగును. కనుక భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలను, పుణ్యక్షేత్రములను సేవించి వచ్చిన తరువాత మంచి జ్ఞాననిష్టతో నుండి వారికి సద్గతి సిద్ధించుగా. గృహస్థ ధర్మము ఈ హెడ్డింగ్ ఇచ్చే. అయ్యా స్వామి, ప్రశ్న: తమరు అన్ని విషయములను ప్రతిపాదించినప్పుడు కూడా విషయము బంధకమనియు స్త్రీలు నరకద్వారమనియు చెప్పుటలో గృహస్థాశ్రమం అందుండును వారి గతి లేదని తమ మతమా? అది ప్రశ్న. అంటే ఉత్తరం: నేను గృహస్థాశ్రమం ఎచ్చటను దూషించలేదు, అలాగునే స్త్రీలను నిందించను. ఇట్లు నీకు తోచుట నా యొక్క అంతరభిప్రాయము తెలియకపోవట చేతనే గాని వేరు కాదు. స్త్రీలను నింద చేసి ఉంటినా లేక స్తుతి చేసి ఉంటినా అను సంగతి స్త్రీలకు బ్రహ్మ విద్యాధికారము చెప్పిన చోట చూడుము. స్త్రీలను నిందించినచో నా యొక్క మాతృనిందకు సమము కదా, అనగా మాతృగర్భమునందుండి కదా మనమందరము జన్మించిన వారము. నేను గృహస్థాశ్రమమందుండు భక్తులతో వారి భార్యలను ఎక్కువ ప్రేమించమని చెప్పుదునే గాని నిందించుమని చెప్పను. కాని ఆ ప్రేమ పామర్ల వలె దేహ సంబంధము కాకూడదు, ఆత్మపరమై ఉండవలె. కాని స్త్రీలను కొన్ని స్థలములలో నిండా దూషించిన సంగతి నిజము. అది కేవలము విషయాసక్తులై దైవ విచారము లేక భర్తల భక్తిని పోగొట్టి విషయమునకు లాగిడి వారులను మాత్రమే, అట్లుండిన వారిని మాత్రము దూషించి తినే గాని పతివ్రతలై దైవభక్తి పరులైన వారిని జగన్మాతలని నమ్ముచున్నాను. అలాగున గృహస్థాశ్రమం కూడా నిషేధించిన సంగతి సత్యము. కాని గృహస్థ ధర్మం సంగతి తెలియక కేవలము పశుప్రాయులై విషయలోలురై మరణ పర్యంతము సంసారమే పరమగతి అని నమ్మియుండు వారినే గాని సత్యధర్మ పరాయణులై దైవభక్తి పరులై అతిథి సత్కార నిష్ఠగల వారిని లోకరక్షకులని నేను తలంచుచున్నాను. అట్లుండు పుణ్యపురుషుల గృహస్థులు యొక్క సహాయము లేనిచో ఇతరాశ్రమమును బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసములనని 3 ఆశ్రమముల సరిగా జరుగుట కష్టసాధ్యం. ఈ 3 ఆశ్రమస్థులను పోషించడి కర్తవ్యము గృహస్థుని శిరమున భారముగానున్నదని గృహస్థుడు మరువకూడదు. ఈ విషయం ఇప్పుడు లోకమునందు అంతరించినది. గృహస్థుడు కూడా యవ్వన కాలం వరకు గృహస్థాశ్రమం నుండి తరువాత ఏకాంత స్థలం అవలంబించి బ్రహ్మనిష్ట చేయవలేనని విధి గలదు. ఇలాంటి కాలమున తల్లిదండ్రులు కన్నా వస్త్రములు కష్టము లేక తల్లిదండ్రుల కన్నా వస్త్రములు కష్టము లేక సిద్ధించుటకు ప్రపంచ సంగతి వారితో చెప్పక వారి నిష్ట పూర్తి అగుటకు తగు సహాయం చేయుట కొరకు పుత్ర సంతానం ఏర్పడినదే గాని చచ్చిపోయిన తరువాత పుత్రుడు పితృతర్పణాది క్రియల చే తల్లిదండ్రులను ఉద్ధరించునన్నది అవిశ్వాసాస్పదము. ఈ కాలమున గృహస్థాశ్రమమునకు సంసారమునందుండి, ఇంకోసారి వాక్యం ఏదో చూస్తానండి. గృహస్థుడు ఈ విషయం ఇప్పుడు లోకమందు అంతరించినది. గృహస్థుడు కూడా యవ్వన కాలమును గృహస్థాశ్రమమందుండి తరువాత ఏకాంత స్థలం అవలంబించి బ్రహ్మనిష్ట చేయవలెనని విధి గలదు. ఇలాంటి కాలమున తల్లిదండ్రుల కన్నా
వస్త్రములు కష్టము లేక సిద్ధించుటకు ప్రపంచ సంగతి వారితో చెప్పక వారి పూర్తి అగుటకు వారి నిష్ట పూర్తి అగుటకు తగు సహాయం చేయుట కొరకు పుత్ర సంతానం ఏర్పడినదే గాని చచ్చిపోయిన తర్వాత పుత్రుడు పితృతర్పణాది క్రియలచే తల్లిదండ్రులను ఉద్ధరించునన్నది అవిశ్వాసపాదము. ఈ కాలమున గృహస్థాశ్రమమునకు సంసారమునందుండి రాజయోగం సిద్ధించుట కొరకు 4 అంగములు పూర్ణముగా నుండవలెను. ఈ విధి సాధారణమైన వారికి చెల్లునే గాని విశేష స్థితిలో నుండు వారికి ఇది ఉండినను సరియే లేకున్నను సరియే. వీటిలో మొట్టమొదటిది పతి సతుల ప్రాణము లేకమై ఉండవలేను, అనగా భార్యాభర్తలు మనసు ఏకముగా నుండవలేనంట, అనగా భర్త యొక్క బ్రహ్మ విచారమునకు భార్య సహాయురాలుగా కావలేను. అలాగే భార్య యొక్క భగవద్భక్తి చేయు విషయములో భర్త ఏ యొక్క ఆటంకము చేయరాదు. ఈ విషయమున ఐక్యము కలుగకపోయినచో భర్తయగువాడు భార్యను మంచి దోవకు తీసుకొని వచ్చుటకై నిండా ప్రయత్నము చేయవలేదు. గభీలున విడిచిపెట్టరాదు. భార్యను రక్షించడి కర్తృత్వం పురుషునిపైనున్నది. అలాగే స్త్రీ యొక్క బ్రహ్మనిష్టను పురుషుడు ఆటంకపరిచినచో వారిని మంచి మార్గములో ఇప్పుటకై మరల నిండా ప్రయత్నము చేయవలేదు. వేగముగా భర్తను నిరసింపకూడదు. భర్త యొక్క ఆజ్ఞలో నుండుట స్త్రీ యొక్క పరమధర్మం. రెండవది విశేషధనం ఉన్న వారికి నిండా దరిద్రులకును బ్రహ్మనిష్ట సాధించుట కష్టతరం. వీరిద్దరును ప్రపంచములో అధిక సమయము పని చేయవలేదు. అన్న వస్త్రాదులకు కష్టము లేకుండా జరుగు స్థితి పరమాత్ముడు ఏర్పరిచినచో గృహస్థమందుండు బ్రహ్మనిష్ఠులు మహాభాగ్యవంతులు. మూడవది ఏదైనా పనిచేయు విషయములో పరాధీనము లేక స్వాధీనమై ఉండినచో నిండా మంచిది, అనగా తన ఇష్ట ప్రకారము పోవుటకు వచ్చుట అనుకూలపడి ఉండవలెను. నాలుగవది ఇష్టానుసారముగా పోవుటకు వచ్చుటకు సాధ్యము లేనిచో క్లుప్త సమయము ఉండవలెను. ఈ 4 సంగతులు సరిగా చేరినచో గృహస్థాశ్రమం నుండి విచారము గల స్త్రీ పురుషులు ధన్యులు కావచ్చును. గృహస్థ ధర్మం ఏర్పడినది మనస్సు అన్ని విషయములలోనూ పరిపక్వమైనదా? స్త్రీ పురుషులు ధన్యులు కావచ్చును. గృహస్థ ధర్మం ఏర్పడినది మనస్సు అన్ని విషయములలోనూ పరిపక్వమైనదా లేదా అని పరీక్షించుట కొరకు గాని మరణ పర్యంతము పుత్రమిత్ర కళత్రాదులను సంసారమున మునిగి చచ్చుట కొరకు కాదు. సంతుష్టో భార్యయా భర్త్రా భార్య తథైవ చ తస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. అంటే భార్యతో భర్తయును భర్తతో భార్యయును ఒక మనసు గలవారై పరస్పర ప్రేమతో సంతుష్టులై సత్యనిష్ఠులై వర్తించు కుటుంబము నిత్యము మంగళకరమై ఉండును. వర్షాకాలము అన్ని స్థలములలో నుండి జలము మడుగులలో చేరునట్లు సాధ్వీమణుల గృహమున సమస్త విధములకు శ్రేయస్సులు చేరును అని మనుస్మృతి. అనుకూల కళత్రో యుక్తస్య స్వర్గ ఇహైవ ధిః ప్రతికూల కళత్రస్య నరకో నాత్ర సంశయః. సదాచార నిష్ఠుడగు వానికి అనుకూలమైన భార్య దొరికినచో వానికిచ్చుటనే ఈ స్వర్గము కలదు. ప్రతికూలమైన భార్య ఉండిన దానికన్నా వేరే ఒక ఘోర నరకము లేదు అని మహాభారతం. ఆలిహ పరసౌఖ్యములకు నాలయమైనట్టిదైన నాలనవచ్చున్ ఈలాగునగాకుండిన కాలుని పెనుదూత అదియు గదరా వేమా గుణవతి గల గృహము గోముగ నుండును చీకటింట దివ్వె చెలగినట్లు దేవుడున్న కొంప దివ్వె నిల్పిన ఎట్లే విశ్వదాభిరామ వినురవేమ. ఇట్టి యవ్వనమున ఈశ్వర ధ్యానంబు కలిగి చేయవలియు కరుణతోను చేయకున్నగాని క్షితి సౌఖ్యమేదయా విశ్వదాభిరామ వినురవేమ. యజ్ఞదానాదిభిః పుణ్యైర్యోగ సిద్ధిర్భవిష్యతి. యోగాత్ సంజాయతే జ్ఞానం జ్ఞానాన్ ముక్తిర్న కర్మణ.
అంటే మనుజులకు యజ్ఞదాన ధ్యాన తపస్సులు మొదలుగా గల పుణ్యకర్మములు నిష్కామముగా చేయుచు రాగా మనః పారిశుద్ధ్యము కలిగి ధ్యానయోగం సిద్ధించును. ధ్యానయోగం వలన ఆత్మజ్ఞానం ప్రకాశించును. ఆత్మజ్ఞానము చే జీవన్ముక్తి కలుగును. పాపకర్మం చేయు వారికి సుఖము కలుగదని బ్రహ్మగీత. సత్యం సత్యం పునః సత్యం ఉద్ధృత్య భుజముచ్యతే ప్రసాదేన సర్వేషాం సర్వసిద్ధిర్మహేషితు. నేను సత్యముగాను మరియు సత్యముగాను చేతిని పైకెత్తి చెప్పుచున్నాను. సమస్త ప్రాణులకును పరమేశ్వరుని అనుగ్రహము వల్ల సమస్త సిద్ధులు కలుగును కనుక ఈశ్వర కృప కలుగుటకై ధర్మనిష్ఠతో కూడి భక్తి చేయుట గృహస్థుల యొక్క ముఖ్య కర్తవ్యము. ఏలాగున యథా దర్శే స్వకం రూపం యథావన్నిర్మలే నరః తథా పశ్యతి దేహేస్మిన్ ఆత్మానం బ్రహ్మ కేవలం. ఎలాగున పరిశుద్ధ దర్పణమందు తన యొక్క రూపం స్పష్టముగా ప్రతిబింబించునో అలాగే మనస్సును అద్దమందుండు సమస్త విషయ వాసన అనే మాలిన్యము ధ్యాననిష్ఠచే పోగొట్టినచో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము గృహమునందే కనబడింది. పరిశుద్ధ హృదయము లేని వారికి అరణ్యమునైనను మలిన అద్దములో శరీరము కనిపింపనట్లు ఈశ్వర దర్శనము సిద్ధింపదు. ఇది బ్రహ్మగీతలోంచి తీసుకున్నట్ట. వటుర్వాగేహే వాయతిరపి జటీ వాలదితరో నరో వాయ కశ్చిద్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవధి భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. బ్రహ్మచర్య ఆది ఆశ్రమస్థులైనను బ్రాహ్మణాది వర్ణస్థులైనను స్త్రీ పురుష శూద్రులైనను వీరికి అన్యులైన చండాలాదులైనను సరే వారికేమి నిర్మల భక్తితో హృదయ పద్మమున పరమాత్మను ధ్యానించు మనస్సు గలవాని యొక్క సమస్త సంసార భారములను ఆ సర్వేశ్వరుడే శరీరమునందు వహించి భక్తుడగు వానిని కాపాడి రక్షించునని శివానందలహరి. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోషాత్మ విచ్చరణార్చనం. అంటే వ్యాసుల వారు మహాభారతం రచించినప్పుడు సౌనకాది ఋషులు అల్పాయుష్యును స్వల్ప బుద్ధియు కల కలియుగ మానవులు ఈ 18 పర్వములు చదివి సారం గ్రహించుట దుస్తరమని వేడుకొనగా సర్వశాస్త్ర సారమని చెప్పి ఈ శ్లోకమును సెలవిచ్చింది. దీనిచే సంసారమందుండు వారికి సంపూర్ణముకు సత్యనిష్ట సలుప సాధ్యము లేనిచో ఎంతవరకు సాధ్యమగును అంతవరకు సత్య ధర్మముతో వర్తించుటయు మరి ఎంతవరకు పాపకార్యము చేయక జీవించుటకు సాధ్యమా అంతవరకు అధర్మము నుండి విడుదల నొందుటయు మరియు సత్య ధర్మ ప్రయత్నముచే లభించిన దానితో సంతుష్టి నొందుటయు బ్రహ్మనిష్ఠులను మహాత్ములను సేవించుటయు కలియుగమున గొప్ప ధర్మము. ఇది గోపాలుడు భూపాలుడు యోగి రోగి మొదలైన వారందరికీ తగువైన అర్థము. కృత్రిమ సంరంభో హృది సంరంభవర్జిత కర్తా బహిరకర్తాంతర్లోకే విహర రాఘవ. ఓ రామచంద్ర, నీవు సంసారమందుంటివే నీ లోకులకు సంసార కృత్రిమముతో కూడిన వాని వలను హృదయమున మాత్రము నిర్వాసన గల వాడవుగాను బహిర్భాగముగా చూచువారికి కర్తృత్వాభిమానం గలవాడవుగాను అంతరమున మాత్రము కర్తృత్వాది కర్మశూన్యుడుగా లోకమందుండుము. నాయన అంతఃసంత్యక్త సర్వాసో వీతరాగో వివాసన బహిః సర్వ సమాచారో లోకే విహర రాఘవ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ శ్రీరామచంద్ర, నీవు హృదయంలో సమస్తమైన ఆశలను విడిచిన వాడవై రాగరహితుడవై ప్రపంచ వాంఛాశూన్యుడవై లోకులకు చూచినప్పుడు అన్ని సమాచారములు చేయువాని వలె లోకములో సంచరింపు అని శ్రీ వశిష్ఠులు శ్రీరామచంద్రుల కొరకు గృహస్థాశ్రమం నుండి జ్ఞాని అయి ఉండు రీతి ఉపదేశించింది.
ఆహా, ఇది ఎంత మంచి మా సూత్రము! ఇది ఇప్పుడు మన భక్తులకు నిండా ఉపయోగం. ఇప్పుడుండు భక్తులు సంసారము నుండి కడతేరుటకు సాధ్యమగునా అని నిండా సంశయం చేయుచున్నారు. వారికి శ్రీ వశిష్ఠ భగవంతుని ఈ ఉపదేశము చూచినచో సంశయం ఉండదు. అనగా ఈ కాలంలో సంసారమందుండువారు కేవలము శాంతులై ఉదాసీనులుగా ఉండినచో పాపాత్ములకు జనులు వీరి యొక్క మనస్థితి కనుగొనటకు వీలు లేక అంతయున్ను కొల్లగొట్టి పాడు చేయదు. కావున శ్రీ వశిష్ఠులు చెప్పినదేమనా, అట్లు ఉదాసీన భావము బుద్ధి లేని వారికి చూపకూడదు. వారి దృష్టికి మాత్రము కర్తృత్వాభిమానమును చూపియు అంతరంగమున కర్తృత్వ రహితమై అంతయు ఒక బ్రహ్మాకారముగా చూడవలెను. మంచి గురువునకు ఉత్తముడైన శిష్యుడు దొరికిన తన కార్యమునకెంత అనుకూలమో అట్లే మంచి భార్య దొరికిన పురుషునికి అన్ని విషయముల నిండా అనుకూలం కరం. అదే రీతిగా శ్రేష్ఠుడైన గురువు దొరికిన శిష్యునికి ఎంత ఉపయోగకరమో అలాగనే పవిత్రుడకు భర్త సిద్ధించిన స్త్రీకి జన్మ సాఫల్యము కలుగును. అతివర్ణాశ్రమము. కొందరు అతివర్ణాశ్రమములమని చెప్పి వ్యవస్థ లేక అంతయున్ను చేయుటయు తినుటయు చేయుచున్నారు. దీనిలో నుండి రహస్యము తెలుపగోరుచున్నాను. అంటే ఉత్తరము. అతివర్ణాశ్రమమనియు అవధూతాశ్రమమనియు పేరు గల ఒక పద్ధతి గలదు. అది కేవలము బ్రహ్మవేత్తలలో కొందరు మాత్రము ఆచరింతురు. ఇది మహా గొప్ప అవస్థ. ఈ అవస్థ నిజముగా కలిగినచో వారు దుఃఖరహితులు. ఆ అవధూతలకు శుద్ధాశుద్ధములు గాని, మానవమానములు గాని, శీతోష్ణములు గాని, బంగారము మట్టి పెళ్ల భేదము గాని, స్త్రీ పురుషుల భేదము గాని లేక సర్వము పరబ్రహ్మమయముగా కనిపించును. ఇది సాధారణ సంగతి కాదు, అతీత స్థితి. ఇప్పుడు అతివర్ణాశ్రమములనియు అవధూతలనియు చెప్పుకొని కొందరు వేషధారులు కూడా ఉన్నారు. వారి యొక్క స్థితి రాక్షస కృత్యం. వ్యవస్థ లేక భుజించుటలో గొప్పతనమేమీ లేదు. జనులలో నీచ స్థితి అందుండు వారు కూడా ఎంగిలి అన్నము తినుటయు మధ్య మాంసాదులు అనుభవించుటయు కనపడుచున్నది. వారిని చీచి గొప్పవారలని తలచుట తెలివిలేనితనము. ఇప్పుడు అతివర్ణాశ్రమం అని చెప్పు వారలలో కొందరు మధ్యమాంసములు గంజాయి కొరకు మా కోట్లాడు వార్లను పైశాచిక సంఘమని తెలుసుకొనుట మంచిది. వీరి ప్రసంగమంతయును ఈ మూడు విషయములలో సమాప్తి చేయుదు. అతివర్ణాశ్రమ స్థితి విషయమే ఉపనిషత్ ప్రతిపాదము చూడు. ఆత్మానమీశ్వరం వేద సోతివర్ణాశ్రమీ భవేత్ యోవస్థాత్రయ నిర్ముక్తం అవస్థా సాక్షిణం సదా. ఎవడు జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షిగా నుండువాడై అవస్థాత్రయము లేనివాడై తన ఆత్మకు ఈశ్వరుని తెలుసుకుని సదా జాతి వర్ణాశ్రమములకు పైగా నుండు ఆత్మస్వరూపుడే తానని దృఢ బోధ కలిగి ఉండినచో వాడు అతివర్ణాశ్రమి అని దత్తాత్రేయ ఉపనిషత్. యస్య వర్ణాశ్రమాచారో గళిత స్వాత్మదర్శనాత్ సహి వర్ణాశ్రమాన్ సర్వాన్ అతీత్య స్వాత్మని స్థితః. అంటే ఎవడు ఆత్మదర్శనం వల్ల వర్ణాశ్రమ ఆచారము నుండి విడుదల కలిగి ఉన్నాడో వాడు వర్ణాశ్రమములకు సమస్తములను అతిక్రమించిన వాడై సదా పరబ్రహ్మ ధ్యానమందు సుస్థిరముగా నుండును. అనగా జాతి వర్ణాశ్రమాచారము కన్నా ఆత్మ భిన్నుడై ఉన్నాడనియు తెలుసుకుని ఆత్మాకారుడై ఉండుట అతివర్ణాశ్రమమునకు అర్థమే గాని స్వేచ్ఛా విహారులై తిరుగుట అర్థము కాదు. మహాదేవం విజానాతి సోతి వర్ణాశ్రమీ భవేత్. ఎవడు దేవుడగు పరమాత్మ ధ్యానయోగము చే తెలుసుకుని ఉన్నాడో వాడే అతివర్ణాశ్రమి అని శాస్త్ర సమ్మతము. సర్వమేతత్ పరం బ్రహ్మ పశ్యన్ స్వానుభవేన చ ముచ్యతే ఘోర సంసారాత్ సద్య ఏవ న సంశయః. నిర్మల నిష్ఠతో గూడి శృతియుక్త్య అనుభవము చే ఇదంతయును పరబ్రహ్మమని మయమని ఎవడు తెలుసుకొనునో వాడు ఇప్పుడే ఈ జనన మరణములకు కారణమగు ఘోర సంసారం నుండి ముక్తుడగును. అనగా నిర్వాణ స్థితి అను మోక్షమునందును. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే న గుణాః సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే.
ఎవడు పరమాత్ముడగు భగవంతుని చలనము లేని భక్తి యోగముచే సేవించుచుండునో వాడు సత్వరజస్తమో గుణములను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణములను బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములను ఆశ్రమములను అతిక్రమించి ఉండు శుద్ధ బ్రహ్మమును పొంది పరబ్రహ్మాకారుడై నిత్య ముక్తుడగు అగును అని శ్రీకృష్ణుడు వచనం. అనగా భక్తియే ముఖ్యముగా నుండవలను. భక్తి ఉన్న వారికి అందరికి నీ ముక్తి సిద్ధించును. హరి ఓం శాంతి 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 సర్వసంగ్రహము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడితో అయిపోయిందండి ఇవాళ ఈ పుస్తకం. ఇవాళతో అయిపోయింది. నేను మధ్యలో రెండో పార్ట్ మొదలు పెట్టే బదులు వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే ఒక చిన్న పుస్తకం ఉంది, అంటే మౌనవాణి. అది కొంచెం సింబాలిక్ గా ఉంటుంది. అది చెప్పాక మళ్ళీ ఇది మొదలెడదామా? ఎందుకంటే ఇదే చేస్తుంటే మధ్యలో అది మరీ పెద్ద పుస్తకం కాదు, కానీ పుస్తకం చిన్నదే, దాని అర్థం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అందరి ఉద్దేశం ఏమిటి? రమణ గారు చెప్పారు, ఈశ్వరు, భాగ్యలక్ష్మి గారు. అవి ఏంటంటేనండి బ్లావెట్స్కి, మేడం బ్లావెట్స్కి ద్వారా రచించబడింది. బాగుంటదమ్మా, చెప్పండి. అది ప్రతి వాక్యము సింబాలిక్ గా ఉంటుంది. అది అంతా మనకి ఉపయోగకరమైంది. అవునమ్మా, అవునమ్మా. ఎప్పుడో అనుకున్నాం, ఇప్పుడు చెప్దామని. నెక్స్ట్ డే సాటర్డే నుంచి, రేపు ఫ్రైడే కదా. అవునమ్మా. ఇదండి, అంటే ఆయన స్త్రీలను ఎక్కడా నిందించలేదు. స్త్రీలు గాని పురుషులు గాని ధర్మం తప్పిన వాళ్ళని చెప్పారు తప్ప ఆయన అతను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని కూడా చెప్పారు కదా. స్త్రీలకి బ్రహ్మ విద్య అర్హత ఉందా అంటే ఎందుకు లేదు, ఉన్నదని చెప్పినప్పుడు స్త్రీల యొక్క గొప్పతనం చెప్పారు. అందువల్ల ఆ శిష్యుడు ఎలా అడిగానో గాని ఆయన ఎక్కడా కూడా స్త్రీలను నిందించలేదు. కానీ ధర్మం తప్పి పతి మంచి మార్గంలోకి వెళ్తూ ఉంటే అది వదిలేసి విషయ వాంఛల్లోకి లాగే స్త్రీలను ఆయన నిందించారు. అదే విధంగా వైస్ వర్స. నిందించడం అంటే అటువంటి స్త్రీలు వాళ్ళకి మనం వదిలేయడం కాదు, వాళ్ళని మంచి మార్గంలోకి తేవడానికి ప్రయత్నించాలి. అంతేగాని వాళ్ళు చెప్పినదే ముఖ్యమని పాటించకూడదు. భాగ్యలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? అంటే ఇందులో అన్ని శ్లోకం ఆయన ఎన్నో చోట్ల నుంచి తీసుకుంటున్నారు. అది మొదటి భాగం అండి, ఇంకా ఉన్నాయి. మనం వరుసగా, అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమీ లేదు, తెలుగులో ఉంది గనక అన్ని మీకు అర్థం అయిపోతుంది. అది అన్ని సులభంగా అర్థమైంది కదండి, ఇంకా చెప్పేదేమో. అర్థమైన దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బోర్గా ఉంటుంది. అందుకే నేనేం చెప్పట్లేదు, ఎక్కడ అర్థం కాలేదు. భాష కూడా మరీ అంత క్లిష్టంగా లేదు. గృహస్థాశ్రమం మిగతా ఆశ్రమాలన్నింటికి, అంటే గృహస్థులే యొక్క భుజస్కంధాలపై మిగతా ఆశ్రమాలన్నీ ఆధారపడి ఉన్నాయన్నారు. అతీతాశ్రమం అంటే మన దత్తాత్రేయుల వారు అవధూత స్థితి, అంటే వాళ్ళ లిమిట్స్ దాటిపోయి పరబ్రహ్మ స్థితిలో మునిగి ఉన్న వాళ్ళు. అతీతాశ్రమం సామాన్యులకి ఉండదు. ఇంకేమైనా? వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అన్నది చెప్పడం నేను కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే అది చాలా సింబాలిక్ గా ఉంటుంది.
వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనేది PDF ఉంది. దానికి మేడం అనీతి సెంటు లెడ్బిటర్ గారు ప్రవచనం రాశారు, టాక్స్ ఆన్ ద పాత్ ఆఫ్ అకల్టిజం అని. మీరు ఒకసారి PDF చూడండి. అలాగే అమ్మ. అంటే మామూలుగా పుస్తకం ఉంటుంది, ఆ ప్రవచనం అనేది టాక్స్ ఆన్ ద పాత్ ఆఫ్ అకల్టిజం అని, ఆ 3 ప్రస్థానత్రయం అని, ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, లైట్ ఆన్ ద పాత్, ఈ 3ంటికి రాశారు. ఇన్ ద ఔటర్ కోర్ట్ అనే పుస్తకం PLN ప్రసాద్ గారు ట్రాన్స్లేట్ చేశారు కొత్తగా. అందుకని మనకి ఇది అయిపోయింది. ఇవాళ ఏమైనా ఎవరైనా విషయాలు రాసుకున్నారా? ఇంకా అవుటర్ కోట్ అంటే తెలుగులో ఉంటది. జర్నీలో ఉన్నారా? ఇంకా అవుటర్ కోట్ తెలుగులో ఉందా అంటున్నాను. మన వాయిస్ వినబడుతుందమ్మా? వినబడుతుంది. అదే ఇందా అవుటర్ కోట్ అనేది పుస్తకము తెలుగులో ఉందా అమ్మా? ఏంటి? ఔటర్ కోట్ అనేది కొత్తగా అనువదించారండి ఈ మధ్యనే. దానికి అంటే ఆ పుస్తకం నేను ఎన్నోసార్లు మెన్షన్ చేస్తూ ఉంటాను మాటల్లో. దాన్ని తెలుగులోకి అనువదించారు. PLN ప్రసాద్ గారని ప్రిన్సిపల్ గా చేశారు, PhD తెలుగులో. ఆయనే చాలా పుస్తకాలు తెలుగులోకి అనువదిస్తున్నారు ఈ మధ్య. ఇక్కడ మూడు ఆశ్రమాలు అని చెప్పారు కదమ్మా. ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, లైట్ ఆన్ ద పాత్. ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ ఇక్కడ చెప్పుకున్నాం ఒకసారి. అంటే ఇప్పుడు శుష్క వేదాంత తమోభాస్కరంలో మూడు గృహస్థాశ్రమం, అదే 3 ఆశ్రమాలు అని చెప్పారు కదమ్మా. అవి ఏంటంటమ్మా? అంటే ఇప్పుడు గృహస్థాశ్రమం ఒకటి, సన్యాసాశ్రమం ఒకటి, ఇంకొకటి ఏంటమ్మా? వానప్రస్థం. వానప్రస్థం అంటే ఇప్పట్లా గృహస్థులు చివరి వరకు గృహస్థులు ఇళ్లలో ఉండేవారు కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళ పెళ్లిళ్ళవి అయిపోయాక ఈ తల్లిదండ్రులు ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు అడవుల్లో. అది వానప్రస్థాశ్రమం. అంటే ఇప్పుడు చనిపోయిన ఆ పిల్లలు మనవలు పెళ్లిళ్ళు అవ్వాలి, ఇలా కూర్చుంటున్నారు కదా, ఇలా లంపటాలు వస్తాయనే అప్పట్లో వానప్రస్థాశ్రమం పెట్టారు. అంటే మానవ జన్మ అన్నది ఇలా పిల్లలు కని పిల్లల యొక్క మనవల యొక్క వెనకాల పడి ఆ మనవల యొక్క పెళ్లిళ్ళు అవి చూడి వాటికి రాలేదు. తాను ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చింది గనక అప్పట్లో వానప్రస్థాశ్రమం అని, ఒక వయస్సు వచ్చాక పిల్లలకి వాళ్ళ కర్తవ్యాలు అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇంకా మన వాళ్ళకి పెళ్ళవాలి, ముని మన వాళ్ళకి ఏదవ్వాలని కూర్చుంటున్నారు కదా ఇప్పుడు. అలా కాదు. అందుకనే స్వామీజీ ఎప్పుడు నీ సంగతి చూడంటే, నీ సంగతి అంటే అర్థం ఏంటి? నేను శరీరంగా అని కాదు, నా యొక్క ఆత్మస్థితి అది అని చెప్తూ ఉండేవారు రామస్వామి స్వామి. మనం ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా పిల్లలు మనవలు వీళ్ళ కోసమే అడుగుతున్నాం. అంటే ఏంటి? ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. చనిపోయాక ఎవరి ప్రయాణం ఎక్కడో. వీళ్ళు మనవలు కాదు, పిల్లలు కాదు, భర్తలే భార్యలు, ఎవరి ప్రయాణం వాళ్ళదే. అందుకని బతికుండగా మనం ఎందుకు వచ్చేమో, అప్పట్లో జనాభా వృద్ధి చెందించడం ఇవన్నింటి కోసం గృహస్థాశ్రమం, తర్వాత